భారత వైమానిక దళం అమ్ముల పొదిలో కీలకమైన రఫేల్ మొదలుకొని 120 రకాల యుద్ధ విమానాలు తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పాయి. నిశరాత్రిలో సైతం కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను యుద్ధ విమానాలు ఎలా ధ్వంసం చేయగలవో చూపించారు. అపాచీ అటాక్ హెలికాప్టర్స్ నుంచి వివిధ రకాల అధునాతన ఆయుధ సంపత్తిని సొంతం చేసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన విన్యాసాలతో ఆహా అనిపించింది. లైటనింగ్ స్ట్రైక్ ఫ్రమ్ ది స్కై థీమ్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు రకాల యుద్ధ విమానాలు పగలు రాత్రి వేళల్లో ఎలా దాడులు నిర్వహిస్తాయో చూపించారు. రఫేల్, SU-30 MKI, MiG-29, మిరాజ్ 2000, తేజస్, హ్యాక్ వంటి వివిధ రకాల యుద్ధ విమానాల పనితీరును వివరించారు. రాత్రివేళ సైతం శత్రు స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కీలకమైనవి. శత్రువును గాలిలోనే టార్గెట్ చేసి అంతం చేసే సత్తా ఉన్న ఈ విమానాల్లో హ్యామర్ మాడ్యులర్ రాకెట్స్ తో పాటు ఎన్నో రకాల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. అంతేకాదు ఈ జెట్స్ లో ఉండే మైకా అనే వెపన్ కంటికి కనిపించని టార్గెట్ ను కూడా నాశనం చేస్తుంది. ఏకంగా 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ రఫేల్ జెట్స్ గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. న్యూక్లియర్ వెపన్స్ కూడా అమర్చే వీలున్న ఈ విమానాలు రాత్రి పగలు పల్లపు భూములు పర్వత ప్రాంతాల్లో కూడా లక్ష్యాలను సునాయాసంగా ధ్వంసం చేస్తాయి. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని మరో కీలక యుద్ధ విమానం C-130J. భారత వాయుసేనకు బాహుబలిగా పిలువబడే ఈ C-130Jను క్లిష్టమైన ప్రాంతాలకు సైనిక బలగాలు, ఆయుధాలు, ఇతర సామాగ్రిని తరలించేందుకు వినియోగిస్తుంటారు. మన దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో దీని ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఎంతటి కఠిన వాతావరణ పరిస్థితుల్లోనైనా సులువుగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గతేడాది సూడాన్లో డేరింగ్ నైట్ రెస్క్యూ మిషన్ కోసం IAF ఈ విమానాన్నే ఉపయోగించింది. ఇటీవలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ C-130J ద్వారా కీలక మైలురాయిని అధిగమించింది. 8800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై రాత్రివేళ ల్యాండ్ అయింది. అసలే రాత్రి, ఓవైపు దట్టంగా మంచు, మరోవైపు కొండ ప్రాంతాలు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా టెర్రైన్ మాస్కింగ్ టెక్నిక్ ను ఉపయోగించి విమానాన్ని ల్యాండ్ చేయడం ద్వారా సరికొత్త ఘనతను సాధించింది IAF. ఇలా 1-2 కాదు, ఏకంగా 120 రకాల యుద్ధ విమానాల పనితీరును కళ్లకు కట్టినట్లు చూపించింది భారత వైమానిక దళం.